మోడీ గారు 11 సంవత్సరాల పాలనలో తీసుకున్న ది బెస్ట్ 11 నిర్ణయాలు ఏంటంటే దేశంలో ఉన్న అవ్వాతాతల కోసం వాళ్ళ ఆరోగ్యం కోసం 5 లక్షల రూపాయల వరకు ఉచితంగా వైద్య సదుపాయం కల్పిస్తూ తీసుకొని వచ్చిన ఆయుష్మాన్ భారత్ పథకం, దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి సొంతింటి కళ సాకారం చేసేందుకు తీసుకొని వచ్చిన పీఎం ఆవాస్ యోజన పథకం, దేశంలో ఉన్న ప్రతి ఒక్క మహిళకి కట్టెలపై కష్టాలు పోయి గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని తీసుకొని వచ్చిన పీఎం ఉజ్వల యోజన పథకం, దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి స్వచ్ఛమైన నీటిని అందించాలని జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా దేశంలో ఉన్న ప్రతి ఒక్క గ్రామానికి స్వచ్ఛమైన మంచినీరు సరఫరా చేశారు. డిజిటల్ ఇండియా పథకంతో దేశంలో ఉన్న మారుమూల గ్రామాలకి ఇంటర్నెట్ కనెక్షన్లు ఇచ్చారు. దేశానికి ఎంతో ప్రమాదకరంగా ఉన్న ఆర్టికల్ 370 రద్దు చేశారు. దేశం మీద ఉగ్రవాదులు దాడులు జరిపితే సర్జికల్ స్ట్రైక్స్ ఆపరేషన్ సింధూర్తో గట్టిగా సమాధానం చెప్పారు. ముస్లిం మహిళల మాంగళ్యాలను కాపాడాలని త్రిపుల్ తలాక్ను రద్దు చేశారు. ఇక 500 ఏళ్ల నుండి హిందువుల కన్న కళ మన శ్రీరాముడికి అయోధ్యలో రామ మందిరం నిర్మించి హిందువుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు మన మోడీ గారు. జై శ్రీరామ్, జై హింద్.